హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము సొరకాయతోటి ఓ మంచి స్నాక్ రెసిపీని చేయబోతున్నాము. ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సొరకాయ అంటే ఇష్టం లేకపోతే ఈ విధంగా స్నాక్ రెసిపీని చేసి పెట్టండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసము ఒక మంచి లేతగా ఉండే సొరకాయని తీసుకోవాలి. ఇక్కడ నేను పోనెకిల వరకు సొరకాయని తీసుకున్నాను. ఇప్పుడు పైన ఉండే పొట్టుని ఇలా పీలర్ తోటి తీసేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి 2 ముక్కలుగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ సొరకాయని గ్రేట్ చేసుకోవాలి కాబట్టి మనకి వీలుగా ఉండటానికి ఈ విధంగా 2 ముక్కలు చేసి తీసుకోవాలి. తర్వాత ఇలా గ్రేటర్ని తీసుకొని పెద్ద సైజు హోల్స్ ఉంటాయి కదా, దానిపైన ఈ విధంగా గ్రేట్ చేసి తీసుకోవాలి, అంటే తురిమి తీసుకోవాలి. ఒకవేళ ఈ సొరకాయ లేతగా ఉంటే మనము మొత్తం అలాగే గ్రేట్ చేసుకోవచ్చు. లేదా ముదిరిన సొరకాయ అయితే లోపల ఇత్తులు ఉంటాయి కదా, వాటిని తీసేసి పైన ఉన్న సొరకాయని ఈ విధంగా గ్రేట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మొత్తం సొరకాయ అంతా చక్కగా తురిమి తీసుకున్నాను. ఇప్పుడు ఈ తురిమిన సొరకాయని ఒక బౌల్లోకి వేసుకోవాలి, అంటే పెద్ద సైజు బేషన్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి, అలాగే సగం కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని రెండింటిని చక్కగా కలిపేసుకోవాలి. ముందుగా నీళ్లు వేయకుండా అలాగే కలిపి ఒక 5 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జారీలో 3-4 పచ్చిమిర్చీలు, అలాగే 5-6 ఎల్లిపాయలు, 1 ఇంచు వరకు అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ వరకు సోపు వేసుకోవాలి. సోంపు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది, మరీ పేస్ట్ లాగా అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచిన సొరకాయ పిండిని తీసుకుందాము. ఇప్పుడు ఇందులో ఏమేం మసాలాలు వేసుకోవాలో చూద్దాము. మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచిన పేస్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు తగినంత వేసుకోండి. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వరకు ఓమ వేసుకోవాలి, అలాగే నువ్వులు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు కొన్ని వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి. అయితే ఇందులో పెరుగు లేదా చల్ల అలాంటిది ఏమీ అవసరం ఉండదు, మనకు ఓన్లీ నీళ్ళతోటే కలిపేసుకోవాలి. అయితే నీళ్లు ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొన్ని వేసుకుంటూ చక్కగా జారుడుగా కలిపి తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, ఇది స్టీమ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకి ఎక్కువగా టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. సోడా వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళ చుక్కలు వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మరోసారి ఇదంతా చక్కగా కలిపేసుకుందాము. ఆ తర్వాత స్టీమ్ చేసుకోవటానికి ఇలాంటి గ్లాసులు తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాసులో స్టీమ్ చేసుకుంటున్నాను కాబట్టి 2 ఒకే సైజులో ఉండే 2 గ్లాసులు తీసుకున్నాను, అలాగే 1 పెద్ద సైజు గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాసులకి నూనెతోటి చక్కగా అప్లై చేసుకోవాలి. నూనె పెట్టకపోతే అడుగు అంటుకుంటుంది, అందుకని చక్కగా నూనెని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సొరకాయ బెటర్ని ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్లాసులలో రింపేసుకోవాలి. అయితే పూర్తిగా రింపకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి కొంచెం తక్కువగా రింపి తీసుకోవాలి, ఎందుకంటే అది స్టీమ్ అయినప్పుడు కొద్దిగా పొంగుతుంది కాబట్టి. ఇక్కడ నేను ముందుగానే స్టవ్ పైన ఒక పెద్ద సైజు బగోనీలా నీళ్లు పెట్టేసుకున్నాను. నీళ్లు కాస్త ఎసరుగా వచ్చినప్పుడు ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఇలాంటి డక్కన్ ఏదైనా సరే ప్లేట్ అయినా సరే పెట్టేసుకోవాలి. తర్వాత పిండితో రింపిన గ్లాసుల్ని వీడియోలో చూపించినట్టు ఇలా లోపల పెట్టేసుకోవాలి. పైనుంచి ఒక మూత కానీ బేషన్ కానీ చక్కగా బోల్రించి హై ఫ్లేమ్లో ముందుగా 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి.
ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో అని. ఈ విధంగా చాకు కానీ టూత్ పిన్ కానీ ఏదైనా పెట్టి చూడండి. అయితే ఇవి లోపల ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి కాబట్టి మరో 5 నిమిషాలు స్టీమ్ చేసుకుందాము. అయితే నాకు ఇక్కడ టోటల్గా 20 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవడానికి టైం పట్టింది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని డిమోల్డ్ చేసుకోవాలి. ముందుగా చాకుతోటి ఈ విధంగా సైడ్ నుంచి లూజ్గా చేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఇలా కొడితే వాటికంతటా అవే బయటికి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. గ్లాస్లో లోపల కూడా ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వచ్చాయి కదూ. ఇదే మాదిరిగా మీరు ఇంకో గ్లాస్లో ఉన్నవి కూడా తీసేసుకోవాలి. అయితే గ్లాస్లోనే కాకుండా గిన్నెలో కూడా లేదా ప్లేట్లో కూడా వేసి వీటిని స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా స్టీమ్ చేసుకున్న వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు కూడా ఉంచి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఫ్రై చేసి తీసుకోవచ్చు. వీటిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి. అయితే పెద్ద గ్లాస్లో కాకుండా ఈ విధంగా చిన్న గ్లాస్లో వేసుకుంటే మనకి తొందరగా స్టీమ్ అయిపోతాయి. పెద్ద గ్లాస్లో ఏమవుతుందంటే అవి పైన స్టీమ్ అవుతాయి కానీ కింది సైడు మధ్యలో సరిగ్గా స్టీమ్ కావు. అందుకని చిన్న గ్లాస్ తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవటానికి ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అయితే వీటిని షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్కటిగా మెల్లిగా నూనెలో వేసిన తర్వాత వెంటనే కలపకుండా 2 నిమిషాల తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఎందుకంటే ఇవి స్మూత్గా ఉంటాయి కాబట్టి గబగబా అటు ఇటు కలపకూడదు. వీటిని ఒక 2-3 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు అటు ఇటు ఫాస్ట్గా కలపకుండా మెల్లిమెల్లిగా వీటిని 2 వైపులా అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి. అన్ని టిక్కీలని ఇదే మాదిరిగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా ఫైనల్గా మన సొరకాయ టిక్కీలు అయితే రెడీ అయిపోయాయి. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? మీ ఇంట్లో కూడా వెంటనే ఈ విధంగా సొరకాయతోటి టిక్కీలు చేయండి. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎగిరి గంతేసి మరీ తింటారు. అంత బాగుంటాయి. ఈ సొరకాయ టిక్కీలోకి నేనైతే ఇక్కడ టమాటో సాస్ తోటి సర్వ్ చేస్తున్నాను. టమాటో సాసే కాకుండా చాయ్తో కూడా తీసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి సాయంత్రం ఇంటికి రాగానే ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళకి అస్సలు అర్థం కాదు ఇవి సొరకాయతోటే చేశారని. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ ఇవే చేయమంటారు. అంత టేస్టీగా చాలా బాగుంటాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.